హాయ్ అండి. వెల్కమ్ టు వాసవి రాజేష్. ఇది మా అత్తయ్య వాళ్ళ ఊరండి. అదే వారం చేస్తున్నాం మేము ఊర్లోని. అయిపోయి చాలా రోజులైంది. వ్లాగ్ అయితే చేస్తున్నాను నేను. అంటే చూపిస్తున్నాను పల్లెటూరులో ఎలా చేస్తారు, ఏంటి అనేది. మొత్తం ఇవన్నీ ముర్రాట్లు ఇస్తున్నారు. మా ఇంటి దగ్గర నుంచి ముర్రాట్ని మోసుకొని వచ్చి ఇది అమ్మవారు ఉన్న ఇల్లు అనమాట. సో ఇక్కడ మేము వారం చేస్తున్నాగా, ఇంకా మా చుట్టాలు వాళ్ళందరూ మొత్తం అందరూ వచ్చేసి ముర్రాట్లు ఇస్తారనమాట అమ్మవారికి. ఇంకా అమ్మవారి లోపల నుంచి బయటకు అలా వస్తున్నప్పుడల్లా ఇలా ఒక్కొక్కరు 1 by 1 అలా వెళ్ళి ముర్రాట్లు ఇస్తూ ఉంటారనమాట. చాలా బాగా జరిగిందండి. అసలు నాకు తెలీదు. మాది రాజా అనమాట. కానీ పల్లెటూరులో ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా చేస్తారు, ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, ఇవన్నీ నాకు తెలీదు. మా అత్తయ్య చెప్తేనే తెలిసింది. కానీ చాలా సరదాగా ఉంటుందండి పల్లెటూరులో మాత్రం. అసలు చాలా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అసలు నార్మల్గా అయితే. ఇంకా ముర్రాట్లు మొత్తం ఒక్కొక్కరు ఇంకా ఎక్కడి నుంచో ఇంకా ఊరు మొత్తం ఇంకా వస్తారు, పిలిచినా పిలవకపోయినా. ఇంకా దేవుడిది కదా, ఇంకా అందరూ ఇంకా లైన్ బై లైన్ వచ్చేస్తూనే ఉంటారు ఇంకా ఫుల్గా. ఇంకా డప్పులు ఇంకా ఇవన్నీ అయితే అసలు చాలా బాగా అయిందండి. అసలు ఇంత బాగా అవుతుందని అసలు మేము అనుకోలేదు కూడా. ఊళ్ళో నేనైతే అసలు ఏమో అనుకున్నాను, వారం చేస్తున్నానంటే ఇంకా ఏంటో నాకు అంత క్లారిటీ అయితే లేదు. సో ఇలా ఉంటుందని అని చెప్పి నాకు ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇలా చేస్తారు, ఇలా అసలు ఆ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్లో అసలు భలే ఉంటుంది. అసలు ఎండింగ్లోనే ట్విస్ట్ ఉంటుంది, భలే ఉంటుంది అసలు. నేనే భయపడిపోయాను అది చూసి. కోర్స్ కానీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఇంకా మీకు వీడియోస్ ఇంకా ఇలా చాలా రావాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా 1 by 1 ఇంకా అలా అవుతున్నారు అనమాట. వీళ్ళందరూ మా చుట్టాలేనండి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇంకా బయట వాళ్ళైతే ఎవరు ఉండరు అనమాట. మొత్తం ఊరు మొత్తం మా మామయ్యలకి మా అత్తయ్యలకి మొత్తం అందరూ చుట్టాలేనమాట. వీళ్ళు బయట వాళ్ళు, వీళ్ళు మా చుట్టాలు కాదు అనేదే ఉండదు పల్లెటూరులోని. అదే ది బెస్ట్ థింగ్ ఏంటంటే అదే అనమాట. ఇంకా మా అమ్మాయి మా పాప అనేటట్లు కలిపేసుకుంటారు ఇంకా. సో బయట నుంచి అలా ఏం ఉండదు, అలా ఎవరు అనుకోరు అనమాట. ఇంకా మా చుట్టాలు అందరూ మొత్తం ఊర్లో ఒక 300 దాటి ఉండే అన్నమాట ఇల్లులు. మొత్తం అందరూ చుట్టాలే. ఇంకా 2 గొర్రెపోతులు వేస్తున్నారు. మా మావయ్య తీసుకొచ్చేసారు, ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఇంకా ముర్రాట్లు ఇచ్చేసి ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 2 గొర్రెపోతుల్ని మొక్కిస్తారనమాట. ఇది దేవుడు ఉన్న ఇల్లు కదా. నేనే ఫస్ట్ ముర్రాట్లు ఇస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ మా అత్త ఇచ్చారు, నెక్స్ట్ నేనమాట. ఇంకా దేవుడి ఇల్లు కదా. సో ఫస్ట్ గొర్రెపోతుల్ని ఇక్కడ మొక్కేసి, ఈ తల్లి దగ్గర మొక్కేసి ఇంకా వేరే దగ్గరికి వెళ్తాను అనమాట. వేరే దగ్గర ఇంకో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గర అనమాట. అక్కడ ప్రదక్షిణ గట్రా చేసుకొని అక్కడ చేస్తారు. ముర్రాట్లు అయితే ఓన్లీ ఇక్కడ ఇస్తారనమాట. ఆవిడికి అమ్మవారు పూస్తుంది అని అంటారు. పల్లెటూరులో మాత్రం సూపర్గా చేస్తారండి వారాలు. మరి మీ వేరే దగ్గర ఎలా చేస్తారో అయితే నాకు తెలీదు. మా ఊళ్ళో అయితే ఇలానే చేస్తారు. కానీ చాలా ఎంజాయ్ చేయొచ్చండి అసలు. అంటే ఒక డివోషనల్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది అనమాట. అసలు చేతులు కాళ్ళు అయితే వణుకుతుంటాయి అసలు. ఇంకా డప్పులు అయితే కంపల్సరీ అండి. అవి లేకుండా అయితే అసలు ఏం జరగదు అసలు ఆ పల్లెటూరులో. డప్పులు అయితే మస్ట్ అండ్ షుడ్. ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ ముర్రాట్లు ఇవ్వడం కంప్లీట్ అయింది. నేను చూడండి ఎంత పెద్ద బింది మూసేస్తున్నాను, అది చాలా బరువుగా ఉంది. నా హెడ్ అయితే అసలు నేను ఫస్ట్ టైం మా అత్తయ్య వాళ్ళందరూ మా చుట్టాలందరూ అనుకున్నారు, అమ్మ బాబాయ్ ఈ పిల్ల ఎక్కడో ఒక దగ్గర పడేస్తుంది, కన్ఫామ్గా పడేస్తుంది అని. బట్ నో, ఐ డూ ఇట్. అసలు వాళ్ళకి తెలియదు కదా నాకు ఎంత స్ట్రెంత్ ఉందా అనేది. ఐ ప్రూవ్. ఇంకా అక్కడి నుంచి వేరే దగ్గరికి వస్తున్నాం అనమాట. అంటే గొర్రెపోతుల్ని అమ్మవారికి బలి ఇస్తారు అని చెప్తుంటారు కదా. సో ఇలా వేరే దగ్గరికి వచ్చి మొత్తం ఇంకా అందరికీ ఊళ్ళోని ఇంకా భోజనాలు పెడతాం అనమాట. మొత్తం ఓన్లీ అంటే మా చుట్టాలకి వరకు. ఓకేనా. ఇంకా ఇక్కడి నుంచి మా హస్బెండ్ అయితే అక్కడెక్కడో ఉన్నారు, వెనకున్నారు. ఇంకా ఈవిడ మా అత్తయ్య అండి. ఇంకా
ఇంకా ఇంకా ఇగోండి ఇక్కడే అనమాట, ఇక్కడే బలిస్తారు. సో ఈ చెట్టు దగ్గర అనమాట మొత్తం ఇక్కడ కూడా కొంచెం ముర్రాట్లు అవన్నీ వేసి మొత్తం చుట్టూ ప్రదక్షిణాలు ఫస్ట్ చేస్తారు. ప్రదక్షిణాలు చేసి ముర్రాట్లు ఇచ్చేసి ఆ నెక్స్ట్ రిమైనింగ్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారు. గుర్రపోతుల్ని ఇంకా కోల్ని ఇంకా మన ఇష్టం, ఇంకా ఏం మొక్కుకుంటే అదనమాట. మా అత్తయ్య ఏమో మొక్కుకున్నారనమాట. అంటే పిల్లలకి ఇలా జాబ్ వస్తే ఇలా చేస్తానని చెప్పి మొక్కుకున్నారు. మా అత్తయ్య కూడా ఇద్దరు కొడుకులేనండి. మా ఇద్దరు గవర్నమెంట్ జాబ్లేనమాట. కానీ ఇన్నాళ్ళకి తీరిందనమాట ఈ మొక్కు అనేది. నా పిల్లలు పుట్టేసిన తర్వాత ఇన్నాళ్ళకి తీరిందనమాట ఈ మొక్కు. నాకైతే అసలు ఆ బిందె మోస్తున్నప్పుడైతే బాబోయ్ అసలు ఎప్పుడు దించుతారా అనిపించింది. అసలు అంత బరువు ఉంటుందన్నమాట. చాలా అసలు అంత బరువు అంటే మామూలుగా ఉండదండి. అసలు మోసాను కదా, నాకు తెలుసు అనమాట ఎక్స్పీరియన్స్ అనేది. ఈ చెట్ల మధ్యలో వచ్చి ఇంకా వెనక మా మదర్ ఫుల్ సపోర్ట్ అనమాట. తిను ఇంకా నా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఊరు వెళ్తే మాత్రం అస్సలు నన్ను వదలదు. చాలా బాగా అయిందండి. అంటే మీకు కూడా తెలుస్తుంది కదా మా ఊళ్ళో ఎలా అవుతుంది, ఏం చేస్తారు, ఏమేమి పెడతారు, వారం అంటే ఎలా ఉంటుంది అనేది. సో ఒక ఐడియా కోసం అని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. నాది ఇది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఐ డోంట్ నో హౌ టు రిప్లై. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇన్ని ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ వాటర్ అనేది వంపేసి ఇంకా మొత్తం ఇంకా వేప చెట్లు ఇంకా ఇక్కడే అనమాట అసిరి తల్లి అని అంటారు ఈ పేరు. ఇంకా చూడండి ఇక్కడ మొక్కేసి ఇంకా వీటిని అక్కడికి తీసుకొస్తారనమాట. దేవుడి ఇల్లు అని అంటారు ఇక్కడ. సో ఇక్కడ మొక్కేసి అక్కడికి తీసుకొస్తారు. మా మామయ్య మొక్కుతున్నారు ఫస్ట్. ఆ నెక్స్ట్ ఇంకా పెద్ద కొడుకు, మా ఆయన పెద్ద కొడుకు కాబట్టి నేను మా ఆయన నెక్స్ట్, ఆ తర్వాత మా మరిది. ఏం మొక్కుతామండి, ఏం మొక్కు, అందరూ బాగుండాలనే మొక్కుతాం. మీరు కూడా చూస్తున్న వాళ్ళందరూ కూడా బాగుండాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా బాగుండాలి. కొంచెం క్లారిటీ లేదండి, అంటే ఇలా అప్లోడ్ చేస్తానని నాకు తెలీదు. సో మిస్ అయింది. ఎండింగ్ వచ్చేసింది. ఇంకా చూడండి, వామ్మో ఇది చూస్తే అసలు నాకు ఒళ్ళు చల్లదర పుట్టేస్తుంది. సబ్స్క్రైబ్.